Good morning to students. Today I am going to explain the advantages of final accounts. So first one, to know profit or loss. Every businessman wants to know results of the business activities at the end of a particular period, profit or loss. Depending on this result, the businessman takes the decisions for improving the sales and decreasing the expenses and improving the net profit of the business in future. సో టు నో ద ప్రాఫిట్ ఆర్ లాస్, లాభం లేదా నష్టం ఎంత వచ్చిందో తెలుసుకోవాలనుకుంటాడు. సో ఎవ్రీ బిజినెస్ మ్యాన్ వాంట్స్ టు నో ద రిజల్ట్స్ ఆఫ్ ద బిజినెస్ యాక్టివిటీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ పర్టికులర్ పీరియడ్. సో వాళ్ళు వ్యాపారం చేసే ప్రతి సంవత్సరం చివరికి, అంటే ఒక సంవత్సరం పాటు వ్యాపారం చేయటం వల్ల ఈ వ్యాపారానికి లాభం ఎంత వచ్చిందో లేదా నష్టం ఎంత వచ్చిందో తెలుసుకోవాలనుకుంటారనమాట. డిపెండింగ్ ఆన్ దిస్ రిజల్ట్, అలా తెలుసుకోవటం వలన ద బిజినెస్ మ్యాన్ టేక్స్ ద డెసిషన్స్ ఫర్ ఇంప్రూవింగ్ ద సేల్స్. అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు సేల్స్ డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ చేయడానికి కావాల్సిన డెసిషన్స్ తీసుకుంటాడు. అండ్ డిక్రీజ్ ఇన్ ద ఎక్స్పెన్సెస్, మరి ఖర్చులను తగ్గించుకోవాలి. సో ఇక్కడ రెండు బెనిఫిట్స్, సేల్స్ ఇంప్రూవ్ చేస్తే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎవ్రీ సేల్స్ ఇంక్లూడ్స్ సమ్ ఆఫ్ ప్రాఫిట్. సో సేల్స్ ఇంప్రూవ్ అవ్వటం వల్ల ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం డిక్రీజింగ్ ద ఎక్స్పెన్సెస్. హౌ టు డిక్రీజింగ్ ద ఎక్స్పెన్సెస్, ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవాలి, ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి మరియు ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవాలి. అండ్ ఇంప్రూవింగ్ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ ఫ్యూచర్. సో భవిష్యత్తులో నికర లాభాలు ఎలా పెంచుకోవాలి అనే ఈ డెసిషన్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రివీల్ చేసే నెట్ ప్రాఫిట్ ఆ లాస్ మీద డిపెండ్ అయ్యి రిజల్ట్స్ తీసుకుంటారు. ఒక లాస్ వచ్చింది అనుకో, లాస్ రావడానికి రీజన్స్ ఏంటి, ఏ రాంగ్ డెసిషన్ తీసుకోవటం వల్ల మనకి లాస్ వచ్చింది, కస్టమర్కి ప్రొవైడ్ చేసిన సేల్స్ కానీ గూడ్స్లో ఎలాంటి రాంగ్స్ ఉన్నాయి. సో హౌ టు అట్రాక్ట్ ద కస్టమర్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, సో హౌ టు ఇంప్రూవ్ ద సేల్స్, కస్టమర్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, అండ్ అమ్మకాలను ఎలా పెంచుకోవాలి, ఇలాంటికి సంబంధించిన డెసిషన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రివీల్స్ చేసే ప్రాఫిట్ ఆర్ లాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ సెకండ్ అడ్వాంటేజ్, ఫైనాన్షియల్ పొజిషన్. బ్యాలెన్స్ షీట్ రిఫ్లెక్ట్స్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ కన్సర్న్. ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద గుడ్ రెప్యుటేషన్ మీన్స్ గుడ్ విల్ అండ్ క్రెడిట్ వర్తీనెస్ అంటే అప్పుల్ని తిరిగి తీర్చే కెపాసిటీ. సో మనం ఒకళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుంటాం, నో ప్రాబ్లం. మన డెవలప్మెంట్కి బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఫ్యామిలీ రిలేటివ్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకోవచ్చు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి లోన్ తీసుకోవచ్చు. లోన్ తీసుకోవడం అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇక్కడ లోన్ రీపే చేయడమే ఇంపార్టెంట్. సో లోన్ రీపే చేసే కెపాసిటీ ఉండటాన్ని క్రెడిట్ వర్తీనెస్ అంటాం. సో ద బ్యాలెన్స్ షీట్ రిఫ్లెక్ట్స్ అంటే డిస్క్లోజ్, ఏం తెలియజేస్తుంది, ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్, హౌ మచ్ ఆఫ్ అసెట్స్ ఆర్ హ్యావింగ్ బై ద బిజినెస్ కన్సర్న్, మన వ్యాపార సంస్థకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అండ్ హౌ మచ్ ఆఫ్ లైబిలిటీస్ టు ద పేయబుల్ అవుట్ సైడర్స్, బయట వాళ్ళకి చెల్లించాల్సిన అప్పులు ఎన్ని ఉన్నాయి, అసలు మొత్తం ఆస్తులు ఎన్ని ఉన్నాయి. ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్, వీటి గురించి తెలుసుకోవటం వల్ల ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద గుడ్ రెప్యుటేషన్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ ఫ్యూచర్. సో మనకు అసెట్స్ ఎక్కువ ఉన్నాయి, మనం బయట వాళ్ళకి చెల్లించాల్సిన అప్పుల కన్నా మనకు ఆస్తుల విలువ ఎక్కువ ఉన్నాయి. సో మనకి మంచి గుడ్ విల్ అని, మన సంస్థకి ఆస్తులు ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే మనకి మార్కెట్లో, మన బిజినెస్ కన్సర్న్కి మార్కెట్లో సొసైటీలో మంచి పేరుందనే మీనింగ్, దాన్ని గుడ్ రెప్యుటేషన్ అంటాం. ఈ గుడ్ రెప్యుటేషన్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, ఇంటాంజిబుల్ అసెట్, గుడ్ విల్ ఈజ్ ఏ ఇంటాంజిబుల్ అసెట్. సో దోస్ అసెట్స్ ఆర్ నాట్ సీబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఐస్ అండ్ నాట్ టచబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాండ్స్. సో కంటితో చూడటానికి కానీ చేతులతో పట్టుకోవటానికి కానీ వీలు లేని ఆస్తుల్ని మనం ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. దాంట్లో గుడ్ రెప్యుటేషన్, దట్ మీన్స్ గుడ్ విల్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటాంజిబుల్ అసెట్ ఆఫ్ ద బిజినెస్ కన్సర్న్. అది ఏ టైప్ ఆఫ్ బిజినెస్ కన్సర్న్ అయినా అవ్వచ్చు, లేదా సర్వీస్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు. అసలు నార్మల్గా హ్యూమన్ బీయింగ్ కూడా గుడ్ విల్ ఉంటుంది, మంచి పేరు ఉంటుంది, ఇతను చాలా మంచివాడు, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు, సో ఓన్లీ హానెస్ట్గా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, మంచి క్వాలిటీతో ఉంటాడు, ఇలాంటివి ఉంటాయి. అది హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆర్గనైజేషన్స్కి ఉంటాయి. అది ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేదా బిజినెస్ ఆర్గనైజేషన్ కావచ్చు, సర్వీస్ ఆర్గనైజేషన్ కావచ్చు. సో గుడ్ రెప్యుటేషన్ ఉంటే మార్కెట్లో అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఇంప్రూవ్ అయిందంటే మీనింగ్ సేల్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఉన్న ప్రాఫిట్స్లో సమ్ ఆఫ్ ప్రాఫిట్స్ని ఏమో మనం పర్సనల్ పర్పస్కి లేదా ఆర్గనైజేషన్ గ్రోత్కి యూజ్ చేస్తాం, కొన్నేమో అసెట్స్ని పర్చేజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి అసెట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అంటే మన గుడ్ రెప్యుటేషన్ ఉందనే, గుడ్ విల్ ఉందనే మీనింగ్.
అండ్ అట్ ద సేమ్ టైం క్రెడిట్ వర్తీనెస్, అసలు మన బిజినెస్ కన్సర్న్కి ఎంత కెపాసిటీ ఉంది, లోన్స్ తీసుకొని మళ్ళీ లోన్స్ రీపే చేసే కెపాసిటీ ఎంత ఉందని తెలుసుకోవాలి అంటే కంపల్సరీగా ఎవ్రీ బిజినెస్ మ్యాన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాల్సిందే. సో బ్యాలెన్స్ షీట్ reflects the financial position of the business. It helps to improve the good reputation and credit worthiness of the business. And third one, decision making. కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రస్తుత సంవత్సరంలో ప్రిపేర్ చేసిన ట్రేడింగ్ P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ కెన్ బి కంపేర్డ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ స్టేట్మెంట్స్. గతంలో ప్రిపేర్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్తో కంపేరింగ్ చేస్తాను. విచ్ హెల్ప్స్, అలా కంపేరింగ్ చేయటం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? విచ్ హెల్ప్స్ ద ట్రేడర్ టు టేక్ డెసిషన్స్ రిగార్డింగ్ కాంపిటీటర్స్. సో కాంపిటీషన్ బిజినెస్తో కాంపిటేటర్స్తో కంపేరింగ్ చేసినప్పుడు మన సేల్స్ ఎలా ఇంప్రూవ్ అయినాయి అంటే మనకు తెలుస్తుంది. కాంపిటేటర్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనకు తెలియకపోవచ్చు, బట్ ఒకే ఏరియాలో ఒకే టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్న నంబర్ ఆఫ్ బిజినెస్ కన్సర్న్స్ ఉంటాయి మార్కెట్లో. సో వాళ్ళకి కస్టమర్స్ ఎలా అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏంటి, డిస్కౌంట్కి సంబంధించినవి కానీ ఆఫర్కి సంబంధించినవి కానీ ఇలాంటివి ఎలా తీసుకుంటున్నారు, లేదా వాళ్ళ షాప్లో అవైలబుల్గా ఉన్న న్యూ గూడ్స్ ఏంటి, సో న్యూ కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు, లేదంటే న్యూ సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళ ఎంప్లాయీస్ని ఎలా మోటివేట్ చేస్తుంది, ఏ డెసిషన్ అయినా కానీ. సో మన బిజినెస్ కన్సర్న్లో ఒక 2 or more than 2 years ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్తో కంపేర్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, సేల్స్ ఎంత ఇంప్రూవ్ అయింది అంటే 5 years బ్యాక్తో కంపేర్ చేస్తే 4 year బ్యాక్ ఎంత ఇంక్రీజ్ అయింది, 4 years to 3rd year వచ్చినప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది, 3rd year to 2nd year వచ్చినప్పుడు ఎలా అయింది, లేదా ప్రీవియస్ ఇయర్ని కరెంట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు సేల్స్ ఎలా ఇంప్రూవ్ అయింది, ఎక్స్పెన్సెస్ని ఎలా కంట్రోల్ చేశాము, దీనికి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవచ్చు అనమాట స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంపేర్ చేసినప్పుడు. విచ్ హెల్ప్స్ ద ట్రేడర్ టు టేక్ డెసిషన్స్ రిగార్డింగ్ ద కాంపిటేటర్స్ ప్రొడక్షన్ ఆఫ్ న్యూ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో కాంపిటేటర్స్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంది, సో కొత్త వస్తువులు ఏమైనా మార్కెట్లోకి మనం ప్రొడ్యూస్ చేయాలా, కొత్త సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేయాలా, కన్జ్యూమర్ యొక్క టేస్ట్ అండ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అంటే ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనం గుడ్ గూడ్స్ని కానీ గుడ్ సర్వీసెస్ కానీ సొసైటీకి పబ్లిక్కి ప్రొవైడ్ చేయడం వల్ల, కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడం వల్ల మన ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కస్టమర్ టేస్ట్ అండ్ హ్యాబిట్స్ అండ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ బిజినెస్. సో మన బిజినెస్లో భవిష్యత్తులో వచ్చే అవసరాలు ఏంటి అంటే వేరే ప్రొడక్షన్ వైపు చూడాలా, వేరే సర్వీసెస్ వైపు వెళ్ళాలా, ఇంకా మన బిజినెస్ యొక్క సర్వీసెస్ని కానీ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా, లేదా డైవర్సిఫికేషన్ వేరే బిజినెస్లో కూడా ఎంటర్ అవ్వాలా అనే డెసిషన్స్ తీసుకోవచ్చు అనమాట ఫైనాన్షియల్ ఇయర్ స్టేట్మెంట్స్తో కంపేర్ చేసినప్పుడు. నెక్స్ట్ అండ్ ఫోర్త్ అడ్వాంటేజ్, టు పే ద ట్యాక్సెస్. ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డిస్క్లోజెస్ ఎయిదర్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో మనం ప్రిపేర్ చేసే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రాఫిట్ అయినా వచ్చి ఉండొచ్చు, లాస్ అయినా వచ్చి ఉండొచ్చు. ఇట్ హెల్ప్స్ టు ట్రేడర్ టు పే ద ట్యాక్సెస్. సో మనకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, సో జిఎస్టీ ఎంత పే చేయాలి, ఎవ్రీ మంత్ పే చేయాలనుకోండి, సేల్స్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ ట్యాక్స్. విత్ ఇన్ ద కంట్రీలో అదర్ స్టేట్స్ నుంచి గూడ్స్ పర్చేజ్ చేసినా లేదా రా మెటీరియల్ పర్చేజ్ చేసినా, అదర్ స్టేట్స్కి గూడ్స్ని సేల్ చేసిన రా మెటీరియల్ సేల్ చేసినా వాటిని ఎక్సైజ్ ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేయాలి. అలానే కస్టమ్స్ డ్యూటీ అంటే అదర్ కంట్రీస్ నుంచి గూడ్స్ని అదర్ ఎక్విప్మెంట్స్ కానీ టెక్నాలజీ కానీ ఏది ఇంపోర్ట్ చేసుకున్నా ఎక్స్పోర్ట్ చేసినా సెంట్రల్ గవర్నమెంట్కి మనం కస్టమ్స్ డ్యూటీ పే చేయాలి. డ్యూటీ మీన్స్ ట్యాక్స్. అండ్ ఎవ్రీ బిజినెస్ కన్సర్న్కి వచ్చిన ప్రాఫిట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. అండ్ వెల్త్ ట్యాక్స్, ఆ సంస్థకు ఉన్న ఆస్తుల మీద అంటే మోర్ దాన్ 30 lakhs కనుక ఆస్తులు ఉంటే ఆస్తుల మీద వెల్త్ ట్యాక్స్ పే చేయాలి. ఇలా డిఫరెంట్ ట్యాక్సెస్ పే చేయాలి అంటే మన అకౌంటింగ్ బుక్స్లో రికార్డ్ అయిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. So the profit and loss discloses either the profit or loss. It helps the trader to pay the taxes correctly to the government. సో ఎంత కరెక్ట్గా మన బిజినెస్కి ఎంత కరెక్ట్గా లాభం ఎంత వచ్చింది, ఆ లాభం మీద గవర్నమెంట్కి ఎంత పే చేయాలి అని తెలుసుకోవాలి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని కంపల్సరీగా ప్రిపేర్ చేయాల్సింది. అండ్ ఆల్సో ట్యాక్స్ అథారిటీస్ ఆల్సో నీడ్స్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. అలానే మనంతగా మనం పే చేయటం కాదు ఇన్కమ్ ట్యాక్స్. నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాను చెప్పడం కాదు. గవర్నమెంట్ అథారిటీస్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీసే మనం సబ్మిట్ చేసిన, మన బిజినెస్ కన్సర్న్ తరపున సబ్మిట్ చేసిన, మన బిజినెస్ కన్సర్న్ పేరు మీద రికార్డ్ చేసిన లేదా ప్రిపేర్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని వాళ్ళు అడుగుతారు, మీరు సబ్మిట్ చేయండి అని. విత్ ఇన్ ద టైంలో ముందుగానే మనకి అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు, టీవీల్లో కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయండి అని అలా మనకి అనౌన్స్ చేస్తుంటారు. సో మనం రెడీ అయిపోయి వాళ్ళు ఇచ్చిన డేట్ లోపల మనం రెడీ అయిపోయి మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మనకి సబ్మిట్ చేయాలి.
మనం సబ్మిట్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని వాళ్ళని కేర్ఫుల్గా స్టడీ చేసిన తర్వాత వీళ్ళన్నీ కరెక్ట్గానే చూపించారు, యాజ్ పర్ లీగల్గానే ఉన్నాయి అనుకుంటే ఇంత ట్యాక్స్ పే చేయండి అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత మనం ట్యాక్స్ పే చేయాలి. సో ట్యాక్స్ పే చేయాలి అంటే మనం ముందుగానే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, లిమిటేషన్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో మనం అన్ని మ్యాక్సిమం 95% బెనిఫిట్సే చెప్పుకున్నాం, లిమిటేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్, డు నాట్ డిస్క్లోజ్. రిఫ్లెక్ట్ మీన్స్ డిస్క్లోజ్, తెలియచేయలేదన్నమాట. డు నాట్ రిఫ్లెక్ట్ ద కరెంట్ ప్రైసెస్ యాజ్ ద ఆర్ బేస్డ్ ఆన్ ద హిస్టారికల్ అంటే ప్రీవియస్, గతంలో అనమాట. హిస్టరీ అంటాం, ఆల్రెడీ గడిచిపోయింది. హిస్టారికల్ కాస్ట్ డు నాట్ రిఫ్లెక్ట్ ద కరెంట్ ప్రైసెస్. ప్రస్తుతం మార్కెట్లో డిఫరెంట్ గూడ్స్ కానీ డిఫరెంట్ సర్వీసెస్ సంబంధించిన ప్రైసెస్ ఎలా ఉన్నాయి, దేంతో కంపేర్ చేసి హిస్టారికల్, గతంలో ఉన్న ఖర్చులతో గతంలో ఉన్న ప్రైసెస్తో కంపేర్ చేసి ప్రస్తుతం ప్రైస్లు ఎంత ఉన్నాయి అనే స్టేట్మెంట్, అలాంటి డెసిషన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డిస్క్లోజ్ చేయదు. అది మన మైండ్ సెట్, మనం కంపారిజన్ చేసుకోవాలి. ఇక్కడ యాక్చువల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏం రివీల్ చేస్తాయి, ఎట్ ప్రజెంట్ కరెంట్ ఇయర్లో రికార్డ్ అయిన కాస్ట్ ఎంత, ఆల్రెడీ ఎక్స్పెండిచర్ పే చేసిన అమౌంట్ ఎంత, రిసీవ్డ్ చేసుకున్న ఇన్కమ్ ఎంత, పర్చేజ్ చేసిన అసెట్స్ ఎంత, తీసుకున్న లోన్స్ ఎన్ని రీపే చేసాం, మన ఫైనాన్షియల్ పొజిషన్ అంతా, కరెంట్ ఇయర్లో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్. అలా ఎవ్రీ ఇయర్ దీనికి సంబంధించి చూసిన తప్ప ప్రీవియస్తో కంపేర్ చేసి ఇంత డిఫరెన్స్ వచ్చింది అనే డెసిషన్స్ మనకి ప్రొవైడ్ చేయలేదు. అండ్ సెకండ్ వన్, డు నాట్ కన్సిడర్ క్వాలిటేటివ్ డేటా. సో క్వాలిటేటివ్ గురించి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు ఫైనాన్షియల్ స్టేట్మెంట్, సచ్ యాజ్ క్వాలిటీ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. మనం కస్టమర్కి ప్రొవైడ్ చేసే గూడ్స్ యొక్క లేదా సర్వీసెస్ యొక్క క్వాలిటీ అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎక్కడే రికార్డ్, దాని యొక్క ప్రైస్ రికార్డ్ అవుతుంది కానీ దాని యొక్క క్వాలిటీ మెన్షన్ అవ్వదు. ఎఫిషియన్సీ ఆఫ్ ది వర్క్ ఫోర్స్, మన ఆర్గనైజేషన్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ యొక్క ఎఫిషియన్సీ, వాళ్ళ టాలెంట్, వాళ్ళ స్కిల్, వాళ్ళ నాలెడ్జ్, ఇవన్నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో రికార్డ్ అవ్వదు. వాళ్ళకి ఎంత శాలరీస్ పే చేస్తున్నాం లేదా ఎంత బోనస్లు ఇచ్చాము, ఏ ఫెసిలిటీస్, దానికి ఎంత కాస్ట్ అయిందని రికార్డ్ చేస్తుంది తప్ప వర్కర్ ఇంటాంజిబుల్ వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళ మైండ్లో ఉన్న టాలెంట్ని, ఇవన్నిటిని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డిస్క్లోజ్ చేయదు. ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్, ఎంప్లాయీస్కి అండ్ ఎంప్లాయీకి మధ్య ఎలాంటి గుడ్ రిలేషన్ ఉంది, అసలు ఏ టైప్ ఆఫ్ ఉంది, ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసిన టార్గెట్ ఆఫ్ వర్క్ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తున్నారా లేదా ఎంప్లాయీస్, లేదా కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నా, అసలు ఒకరి మీద ఒకరికి ఎలాంటి డిపెండెన్సీ ఉంది, ఇలాంటి రిలేషన్షిప్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది డిస్క్లోజ్ చేయదు. అండ్ మోటివేషన్ లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ యొక్క మైండ్ సెట్ని టువర్డ్స్ ద గోల్స్ అచీవ్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ యొక్క వ్యవస్థ యొక్క లక్ష్యాలను సాధించుకోవడానికి మన వ్యవస్థలో పనిచేసే వర్కర్స్ని ఎలా మోటివేట్ చేయాలి అంటే, శాలరీస్ ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు మోటివేట్ అవుతారా, లేకపోతే బోనస్లు ప్రొవైడ్ చేస్తే ఇంప్రూవ్ అవుతారా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదన్నా మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఇంప్రూవ్ అవుతారా, మన లక్ష్యాలను సాధించడానికి వాళ్ళు మైండ్ ఫిక్స్ చేసుకుంటారా, లేదా వాళ్ళ చిల్డ్రన్స్కి ఏదైనా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలా, ఇలా ఏ విధంగా వాళ్ళని ఎంప్లాయీస్ని మోటివేట్ చేసి మన సంస్థ యొక్క లక్ష్యాలను సాధించే విధంగా వాళ్ళని ఎప్పుడు అదే ఆలోచనలో ఉండే విధంగా వాళ్ళ మైండ్ సెట్ని ఎప్పుడు ఎలా చేంజ్ చేయాలి, దానికి సంబంధించిన మోటివేషన్ లెవెల్స్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో డిస్కస్ చేయడం కుదరదు. అండ్ వాల్యూ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్, సో ఆల్వేస్ ఇంపార్టెంట్ టు ద ఓనర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఓనర్ ఇంట్రొడ్యూస్ చేసిన క్యాపిటల్ కూడా ఇంపార్టెంటే, ఓనర్ తీసుకున్న డెసిషన్స్ కూడా ఇంపార్టెంటే. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఓనర్ ఇంట్రొడ్యూస్ చేశాడు, క్యాపిటల్ ఇంట్రొడ్యూస్ చేశాడు, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు, బట్ డెసిషన్ తీసుకోవటం వరకే, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేది ఆర్గనైజేషన్లో వర్క్ చేసే డిఫరెంట్ లెవెల్స్లో వర్క్ చేసే, అంటే టాప్ లెవెల్ కానీ మిడిల్ లెవెల్ కానీ లోవర్ లెవెల్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా ఇంపార్టెంట్. సో ఆ ఎంప్లాయీస్కి వాల్యూ ఎంత ఇస్తున్నాడు అసలు ఆర్గనైజేషన్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రికార్డ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, డు నాట్ రివీల్ ద యాక్యురేట్ పిక్చర్ ఆఫ్ ద బిజినెస్. అంటే మనం ప్రిపేర్ చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రియల్, ఓకే, హానెస్ట్, దీనికి సంబంధించిన పిక్చర్ రిలీజ్ చేస్తుందో అంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్లు ప్రిపేర్ చేసి దాన్ని చూపించే లాభాలన్నీ కరెక్టేనా, ఫెయిర్గా ఉన్నాయా, ట్రూగా ఉన్నాయా, నిజమేనా, ఇవన్నీ హానెస్ట్గానే రికార్డ్ చేసామా, యాజ్ సర్టన్ వాల్యూస్ ఆఫ్ అసెట్స్ అండ్ సమ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఐటమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద జడ్జిమెంట్ ఆఫ్ ద మేనేజ్మెంట్. ఒక్కోసారి ఓనర్లు తనకి తగ్గినట్టుగా వాళ్ళకి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలో ముందుగానే ఎస్టిమేషన్ వేసుకుంటారు, దానికి తగ్గట్టుగా అంత ప్రాఫిట్ వచ్చేది, దానికి నీరెస్ట్గా ప్రాఫిట్ వచ్చే విధంగా ఇన్కమ్స్ని తగ్గించడం కానీ, ఎక్స్పెన్సెస్ని పెంచి చూపించడం కానీ, లేదా కొన్ని అసెట్స్ వాల్యూ తగ్గించడం కానీ, ఒక్కోసారి కొన్ని అసెట్స్ వాల్యూ ఇంప్రూవ్ చేసి చూపించడం కానీ, ఇలా మేనేజ్మెంట్ వాళ్ళకి ఫేవరబుల్గా మార్చుకునే అవకాశం ఉంది. అలాంటి స్టేట్మెంట్స్ని తయారు చేస్తున్నారు. కాబట్టి మనం ట్రేడింగ్ P&L అకౌంట్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యే డిస్క్లోజ్ చేసే కరెక్ట్ ప్రాఫిట్ అనేది కరెక్ట్, ట్రూ, హానెస్ట్ అనేది మనం చెప్పలేము.
అలానే బ్యాలెన్స్ షీట్లో మనం చూపించే అసెట్స్ అండ్ లైబిలిటీస్ అన్నీ కరెక్టే అని కూడా మనకి డౌట్ ఉందన్నమాట. కరెక్ట్ అని మనం చెప్పలేం. హూ మే హ్యావ్ ప్రిజుడిస్, సో నారో మైండెడ్ సిన్నర్స్ తోటి, సో ఒక మోసం చేయాలని ఒక దృక్పథంతో, ఇన్జస్టిస్ అంటే న్యాయం లేకుండా అన్యాయంతో, అంటే గవర్నమెంట్ని మోసం చేయాలని లేకపోతే పబ్లిక్ని మోసం చేయాలి, ఏదో ఒక రకంగా ఇన్కమ్స్ని తగ్గించడం, ఎక్స్పెండిచర్ని పెంచడం, ఆస్తుల విలువను తగ్గించడం, లేదా వాళ్ళకి కావాలనుకుంటే ఆస్తుల విలువను పెంచడం. ఎగ్జాంపుల్, ఆస్తులు అసెట్స్ పెరిగితే మళ్ళీ వెల్త్ ట్యాక్స్ కూడా పెరుగుతుంది కదా సార్, మరి ఎక్కువ ఆస్తులను చూపిస్తే మనకి ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అలానే ఒక్కోసారి ఇన్కమ్స్ని కూడా పెంచుతారు, అంటే యాక్చువల్గా వచ్చిన ఇన్కమ్ కన్నా ఎక్కువ ఇన్కమ్ చూపిస్తారు. మరి ఎక్కువ ఇన్కమ్ ఎక్కువ ప్రాఫిట్ చూపిస్తే మరి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎక్కువ పెంచాలి. అంటే ఇప్పుడు బ్యాంకుల నుంచి మనం లోన్ తీసుకోవాలంటే ఏం చేస్తాడు, ఆ లోన్ మనకి బ్యాంకు వాళ్ళు శాంక్షన్ చేసే లోపల మన బిజినెస్కి సంబంధించిన ప్రీవియస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసిన, అంటే చార్టెడ్ అకౌంటెంట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళు వెరిఫై చేసి చార్టెడ్ అకౌంట్ చేత అప్రూవ్ చేయించుకున్న అకౌంట్స్ని మనం తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేస్తాం. అలా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసిన ప్రీవియస్ 5 ఇయర్స్కి సంబంధించిన డేటా చూపించమంటారు. అంటే వాళ్ళు ఏంటంటే లోన్ శాంక్షన్ చేసే ముందు బ్యాంక్ సంబంధించిన ఆఫీసర్స్ అసలు ఈ బిజినెస్ అనేది గ్రోత్ ట్రెండ్లో ఉందా, ప్రాఫిట్లు ఇంక్రీజ్ అవుతున్నాయా, సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా, అసెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా, సో ఇది బెటర్ పొజిషన్లో ఉంది, ఎలాంటి బిజినెస్ కన్సర్న్ లోన్స్ ఇచ్చినా సరే రీపే చేసే కెపాసిటీ, క్రెడిట్ వర్తినెస్ అని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇలా ఉంది, ఇలాంటి బిజినెస్లకి మనం ఇవ్వాలని మనం సబ్మిట్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత బ్యాంక్ ఆఫీసర్స్ మన లోన్కి ఇవ్వడానికి రెడీ అవుతారు. సో వాళ్ళు మన లోన్స్ రావాలి అంటే మనం ఏం చేయాలి, మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో రికార్డ్ అయిన ఇన్కమ్స్ని ఇంప్రూవ్ చేసి చూపించాలి. అంటే యాక్చువల్ ఇన్కమ్ కన్నా ఎక్కువ ఇన్కమ్ కావాలి, మనకి లోన్ కావాలి కాబట్టి. అలానే అసెట్స్ని కూడా చూస్తారు, బికాస్ అసెట్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. పోనీ ప్రాఫిట్ మనం ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకోవాలనుకుంటే ఇన్కమ్స్ని తగ్గించడం కానీ ఎక్స్పెండిచర్ని పెంచడం కానీ, లేదా మనకి లోన్స్ రికవరీ చేసుకోవాలి, ఎక్కువ లోన్స్ తీసుకోవాలి బయట నుంచి అంటే అప్పుడు ఇన్కమ్స్ని పెంచుకుంటారు, ఎక్స్పెన్సెస్ని తగ్గించుకుంటారు, ఆస్తులను ఎక్కువ చూపిస్తారు. ఇలా వాళ్ళకి కావాల్సినట్టుగా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తూ the financial statements do not reveal the actual picture of the business concern. సో ఇది మీరు రీడౌట్ చేసి కొంత అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్లోకి వెళ్తే వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అనేది స్టూడెంట్స్కి అర్థమవుతుంది. ఫ్యూచర్లో భవిష్యత్తులో గుడ్ జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.